మారుతున్న కాలంతో పాటే ఆధునిక యుద్ధ రీతులు మారుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానమే సరికొత్త ఆయుధంగా మారుతోంది. ప్రత్యక్ష సైనిక చర్య కంటే సాంకేతికత సాయంతో శత్రువును బలహీనపరచడం ఆధునిక యుద్ధ రీతిగా మారిపోయింది. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా భారత్ రక్షణ రంగం సైతం సైనిక సామర్థ్యాల్ని పెంపొందించుకుంటోంది. విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూనే వీలైనంత మేర స్వదేశీ రక్షణ రంగ పరికరాలని తయారు చేస్తుంది. ఓ సెమినార్ సందర్భంగా సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ MCEMEలో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ సార్వభౌమాధికారం, సరిహద్దులను శత్రువుల నుండి రక్షించడానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరం. అందుకే భారత్ విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూనే వీలైనంత మేర స్వదేశీ రక్షణ రంగ పరికరాల్ని తయారు చేస్తోంది. ఆత్మనిర్భరతలో భాగంగా రక్షణ ఉత్పత్తుల్లో దిగుమతుల్ని తగ్గించి ఆయుధాలు, సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యుద్ధ రీతులకు తగ్గట్టుగా ఆయుధాలు సమకూర్చుకుంటోంది. రక్షణ, పరిశోధన రంగ సంస్థలతో పాటు అంకుర సంస్థల్ని ప్రోత్సహిస్తోంది. భారత రక్షణ దళాల కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, కార్యాచరణ సామర్థ్యం పెంపుతో పాటు ఆత్మనిర్భరతను పునర్నిర్వచించుకునేలా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఆర్మీకి చెందిన ప్రధాన సాంకేతిక శిక్షణ సంస్థ సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ MCEMEలో 2 రోజుల సెమినార్ ఏర్పాటు చేసింది. భవిష్యత్తు యుద్ధ తంత్రానికి సన్నద్దమయ్యేలా రోబోటిక్స్, అటానమస్ డ్రోన్ సిస్టమ్స్, 3D ప్రింటింగ్లపై 2 రోజుల సెమినార్ నిర్వహించింది. దేశ భద్రత, యుద్ధ రంగంలో సాంకేతికత అవసరాలకు సంబంధించి మిలిటరీ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలు, ఆలోచనల్ని పంచుకున్నారు. సెమినార్ సందర్భంగా MCEMEలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్లు, యుద్ధ పరికరాలు ఆకట్టుకున్నాయి. నిఘా కోసం వినియోగించే డ్రోన్ల సామర్థ్యాల్ని ప్రదర్శించారు. ఒక్కో డ్రోన్ దాదాపుగా 10 కిలోమీటర్ల వెర్టికల్ హైట్లో పర్యవేక్షణ చేయగలదని వెల్లడించారు. అలాగే వివిధ రకాల యుద్ధ క్షేత్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని అటానమస్ వెహికల్ మార్క్స్ ను సైతం ప్రదర్శించారు. మా రోబోట్ చూస్తే మీరు అండ్ ఇట్ కెన్ అప్రాక్సిమేట్లీ క్యారీ 280 kgs ఆర్ ఇట్ కెన్ క్యారీ మోర్ అండ్ ఇట్ కెన్ పుల్ అరౌండ్ 730 kgs ఆఫ్ వెయిట్. సో దీనివల్ల ఏమవుతుందంటే హై ఎక్విప్మెంట్ ఆర్ హై వెయిట్స్ ఉన్న మీకు ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నా కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మిసైల్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యారీ చేయడానికి ఇట్ విల్ బి ఈజీ. వాట్ దే యూజ్, ద టెరైన్సే కానివ్వండి, దాని రీజన్సే కానివ్వండి, హిల్లీ రీజన్సే కానివ్వండి, దానప్పుడు ఎట్లా ట్రావెల్ చేయగలదు. ఇట్ కెన్ ఆల్మోస్ట్ ట్రావెల్ టు 45 degrees incline ఉన్నా కూడా ఇట్ కెన్ ట్రావెల్. సో దట్స్ ద అడ్వాంటేజ్ వీ హ్యావ్ ఇన్ ద ప్రొడక్ట్. మేమే we design, we develop, we manufacture the product. 3D ప్రింటింగ్ సైతం రక్షణ రంగంలో కీలకంగా మారింది. పలు రకాల మెటల్స్ ను ఉపయోగించి రివర్స్ ఇంజనీరింగ్ తో విడిభాగాల తయారీ చేస్తున్నారు. పరికరాల తయారీ పూర్తిగా హైదరాబాద్లోనే జరుగుతోందని మేజర్ రోహిత్ వివరించారు. సాధ్యమైనంత మేర స్వదేశీ సాంకేతికతతోనే తయారీ జరిగిందన్నారు. We designed all these parts using the actual spare parts since we did not have actual engineering drawings for the spare parts. So we had to reverse engineer it. So we do have that facility to reverse engineer it also. So likewise, it also gives us flexibility in design development. So let's say any improvement in any existing platform, so that can be easily carried out in design as well as replicated in the spare parts by 3D printing. ప్రదర్శనలో ఫేస్ స్కాన్ చేసి గుర్తించే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెమినార్, స్టాల ప్రదర్శన శనివారం వరకు కొనసాగనుంది.